ఇప్పుడు బెండకాయల ఫ్రై ఎలా తయారు చేస్తాము చేసి చూపిస్తాను. 3/4 కిలో బెండకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నా. పచ్చిశనగపప్పు, దీనికి కావాల్సిన పదార్థములు: పచ్చిశనగపప్పు ఒక 4-5 స్పూన్లు, పసుపు పొడి, మిరప్పొడి, ధనియాల పొడి, ఇది 2 కలిసి ఉన్నది, వెల్లుల్లిపాయలు ఒక 6-7 రెబ్బలు, ఆవాలు. ఇప్పుడు ఇది తయారు చేసే విధానం ఎలాగో చూద్దాం. కడాయి పెట్టి, కడాయి వేడయ్యాక ఒక 2 స్పూన్ల నూనె పోయాలి. నూనె బాగా వేడయ్యాక దీనిలో ఆవాలు వేయాలి. ఆవాలు చిటపటలాడాక దీనిలో పచ్చిశనగపప్పు వేసి బాగా ఫ్రై అయ్యేదాకా వేగనివ్వాలి. ఇప్పుడు పప్పు వేగిపోయిందండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలని దీనిలో వేయాలి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు, పసుపు పొడి వేసి బాగా కలిపి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఒక 3-4 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు 3 నిమిషాలు అయిపోయింది. మళ్ళీ మూత తీసి ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ మగ్గనివ్వాలి. ఇలా ఒక 4-5 సార్లు 3 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి. అప్పుడే అది బాగా ఫ్రై అయి తినడానికి బాగుంటుంది, లేకపోతే జిగురుగా అనిపిస్తుంది. మళ్ళీ 3-4 నిమిషాలు అయిందండి. ఇప్పుడు ఇంకొకసారి మూత తీసి ఇలా బాగా కలపాలి. ఇది చాలా జిగురు ఎక్కువ ఉంది కాబట్టి దీనిలో కొంచెం పెరుగు కొద్దిగా వేసుకొని ఒక 2 స్పూన్లు అలా వేసి కలిపేసి మూత పెడితే ఆ జిగురు ఎక్కువ లేకుండా తొందరగా ఫ్రై అయిపోతుంది. కొంచెం సేపు ఇలా ఉంటుంది, మళ్ళీ తొందరగా మీకు డ్రై అయిపోయి ఈజీగా అయిపోతుంది. ఇది పెరుగు వేసుకున్నాక ఒక 5 నిమిషాలు అయినాక ఆ జిగురంతా పోయి ఇలా పొడిగా అవుతుంది. ఇది బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీనిలో చివరగా మిరపపొడి, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 3 నిమిషాలు అయినాక ఆఫ్ చేసేయాలి. అంటే ఎంతో రుచిగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.